దమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా కొత్త చరిత్రను సృష్టించింది. టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని మూడోసారి ముద్దాడింది. ఫార్మాట్ ఏదైనా, వేదిక ఎక్కడైనా ప్రత్యర్థి జట్టుపై పట్టు సాధించడంలో నైపుణ్యాన్ని పెంపొందించుకుంది. ఆటగాళ్లు అన్ని విభాగాల్లో సత్తా చాటుతున్నారు. శక్తి సామర్థ్యాలను కూడగట్టుకుని క్రికెట్ రంగంలో టీమిండియా తిరుగులేని శక్తిగా అవతరించింది. క్రికెట్ మ్యాచ్లో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుని ఛాంపియన్ గా నిలిచింది. టీమిండియా క్రికెట్ ప్రస్థానంపై జీ తెలుగు ఫోకస్ చూద్దాం. క్రికెట్ ఇప్పుడు క్రేజీ గేమ్ గా మారిపోయింది. ఆట తీరులోనూ మార్పు వచ్చింది. టీమిండియాలోనూ అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రపంచ స్థాయి దిగ్గజ జట్లను ఆట కట్టించడంలో టీమిండియా సత్తా చాటుతోంది. క్రికెట్ స్వరూపం మారడమే కాదు, టీమిండియాలోనూ అద్భుత మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు దిగ్గజ జట్లను దడ పుట్టించే స్థాయికి ఎదిగింది. ఛాంపియన్లకే ఛాంపియన్ గా నిలిచింది. ఒకప్పుడు ప్రపంచ స్థాయి క్రికెట్లో గెలుపు సాధించడమే గగనంగా ఉండేది. ఇప్పుడు ఏ దేశంలోనైనా, ఏ వేదికైనా సరే టెస్ట్ మ్యాచ్ గానీ, వన్డే మ్యాచ్ గానీ, టీ20 మ్యాచ్ గానీ గెలుపు మనదే అనే స్థాయిలో ఎదిగిన టీమిండియా ఇప్పుడు ప్రపంచంలోనే ప్రత్యేక జట్టుగా ఎదిగింది. అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే టోర్నమెంట్లు, ట్రోఫీలను సొంతం చేసుకుంది. వరల్డ్ క్లాస్ క్రికెట్ లో అసాధ్యాలను సుసాధ్యం చేసింది. ఛాంపియన్లని గడగడలాడించింది. దిగ్గజ జట్లపై విజయాలతో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచి కోట్ల మంది అభిమానాన్ని మూటగట్టుకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించిన టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ, వన్డే క్రికెట్ వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, ఆసియా క్రికెట్ ట్రోఫీలను కైవసం చేసుకున్న టీమిండియా ఇప్పుడు ప్రపంచంలోనే మేటి జట్టుగా అవతరించింది. భారత జట్టు తొలిసారిగా 1983లో వన్డే ప్రపంచ కప్ ను ముద్దాడింది. కపిల్ దేవ్ సారథ్యంలో అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించి వెస్టిండీస్ ను బోల్తా కొట్టించింది. ప్రపంచ విజేతగా నిలిచింది. ఆ తర్వాత 2011లో రెండోసారి ప్రపంచ ఛాంపియన్ గా అవతరించింది. అన్ని విభాగాల్లో రాణించిన ఆటగాళ్లు దిగ్గజ జట్లపై విజయాలను సాధించారు. కెప్టెన్ ధోని సారథ్యంలో శ్రీలంకను ఆట కట్టించారు. టీమిండియా సత్తా చాటింది. టెస్ట్ ఛాంపియన్ గా నిలిచిన టీమిండియా ఆటగాళ్ల తీరు మారింది. ఛాంపియన్లకు వణుకు పుట్టించింది. క్రికెట్ రంగంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించింది. రివార్డులను క్రియేట్ చేసింది. సెంచరీలు, డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీల రికార్డు భారత ఆటగాళ్ల సొంతమైంది. అంతర్జాతీయ స్థాయిలో 2010, 2011, 2017, 2018, 2019 సీజన్లలో భారత జట్టు టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీలను సొంతం చేసుకుంది. టెస్ట్ క్రికెట్ లో వన్డే క్రికెట్ వరల్డ్ కప్ ట్రోఫీలను చేజిక్కించుకున్న టీమిండియా టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని 2007లో ప్రారంభ సీజన్లోనే కైవసం చేసుకుంది. ఆ తర్వాత సాగిన సీజన్లలోనూ ప్రతిభావంతమైన ఆట తీరుతో అద్భుతాలను ఆవిష్కరించింది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2007 టీ20 వరల్డ్ కప్ చేజిక్కించుకుంది. టీమిండియాకు సారథ్యం వహించిన కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోని ప్రత్యేకంగా నిలిచారు. టెస్ట్ ఛాంపియన్, వన్డే వరల్డ్ కప్ ట్రోఫీ, టీ20 వరల్డ్ ట్రోఫీలను సాధించిన ఏకైక కెప్టెన్ గా మహేంద్ర సింగ్ ధోని సరికొత్త రికార్డును సృష్టించారు. టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ సారథ్యంలో జట్టు రాటుదేలింది. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ కైవసం చేసుకున్నప్పటికీ గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. జట్టులో సభ్యుల కూర్పు, ఆటగాళ్ల ఎంపిక, జట్టు ఆట తీరుతో గౌతమ్ గంభీర్ మాటలు పడ్డారు. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఛాంపియన్ గా అవతరించిన వెనుక గౌతమ్ గంభీర్ సలహాలు, సూచనలతో ఆటగాళ్లలో కొత్త ఉత్సాహం నింపింది. టీ20 వరల్డ్ కప్ పోటీలో టీమిండియా అన్ని విభాగాల్లోనూ రాణించింది.
ఫీల్డింగ్ సమయంలోనూ బ్యాటింగ్, బౌలింగ్ దళాలు అద్భుత ప్రదర్శన చేశాయి. బ్యాటింగ్ విషయంలో ఒకరు విఫలమైనప్పటికీ మరొకరు పుంజుకోవడంతో భారీ స్కోర్లు నమోదు చేసి సాధికార విజయాలను సొంతం చేసుకున్నారు. ప్రత్యర్థి జట్టు ఎవరైనా సరే తక్కువ పరుగులకు కట్టడి చేసే విషయంలో టీమిండియా బౌలింగ్ విభాగంలో బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తమదైన శైలిలో బౌలింగ్ తో ప్రత్యర్థి జట్లను కట్టడి చేశారు. వికెట్లు పడగొట్టడం కంటే ప్రత్యర్థి జట్లను తక్కువ పరుగులకే పరిమితం చేయడంలో బౌలింగ్ దళం అద్భుత ప్రదర్శన చేసింది. టీ20 వరల్డ్ కప్ 2026 సీజన్ బ్యాట్స్మెన్ శక్తి సామర్థ్యాలకు పరీక్షగా మారింది. లీగ్ దశ, సూపర్ 8, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ల్లో బ్యాట్ ను జులిపించి ప్రత్యర్థి జట్లను భయాందోళనకు గురిచేశారు. ఆరంభ మ్యాచ్లో డకౌట్లతో నిరాశపరిచిన అభిషేక్ శర్మ ఫైనల్ మ్యాచ్లో విశ్వరూపాన్ని ప్రదర్శించి జట్టు స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. సంజు శాంసన్ లీగ్ దశలో పెద్దగా రాణించలేకపోయినప్పటికీ జట్టు పేకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు ఒంటరి పోరాటంతో సూపర్ 8లో భారత్ ను గెలిపించి పోటీలో నిలబెట్టడంలో సంజు శాంసన్ కీలక పాత్ర పోషించారు. 2026 టోర్నమెంట్లో అత్యధిక పరుగులు సాధించిన వారి జాబితాలో 3వ స్థానం దక్కించుకున్నారు. 5 మ్యాచ్లను ఆడిన సంజు శాంసన్ 321 పరుగులు రాబట్టారు. అందులో 27 బౌండరీలు, 24 సిక్సర్లు ఉన్నాయి. 2026 టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ సాధనలో సంజు శాంసన్ ప్రత్యేకం. టీమిండియా టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ లో దక్షిణాఫ్రికా చేతిలో పరాజయమైంది. వెస్టిండీస్ తో జరిగిన సూపర్ 8లో చేజారిపోయిందనుకున్న ఆటను గెలిపించడంలో సంజు శాంసన్ ఒంటరి పోరాటం ఫలించింది. అదే ఆటలో సంజుకు సెంచరీ మిస్ అయింది. ఆ తర్వాత జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లోనూ సంజు శాంసన్ అద్భుత ప్రదర్శన చేశారు. అంతేకాదు ఫైనల్ మ్యాచ్ లోనూ సంజు శాంసన్ దూకుడు భారత స్కోరు పెరుగుదలకు దోహదమైంది. భారత ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఆట తీరుతో అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం షేక్ అయింది. ఇండియా ఫేస్ గుర్రం బుమ్రా, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, కులదీప్ యాదవ్ బౌలింగ్ ప్రదర్శన చక్కటి ఫలితాలను ఇచ్చింది. ప్రత్యర్థి జట్టు స్కోరును తక్కువ పరుగులకే పరిమితం చేయడం, వికెట్లు పడగొట్టడంలో బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఫైనల్ మ్యాచ్ లో కీలకమైన 4 వికెట్లు పడగొట్టడంలో బుమ్రా, యార్కర్లు ఫలించాయి. ఫైనల్ మ్యాచ్ లో పరుగులు నియంత్రణ, వికెట్ల సాధనలో బుమ్రా బౌలింగ్ ప్రదర్శన న్యూజిలాండ్ ను ముప్పతిప్పలు పెట్టింది. భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన సంజు శాంసన్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్, అలాగే బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను సొంతం చేసుకున్నారు. టీమిండియాలో ఇషాన్ కిషన్ మెరుపులు ప్రపంచ జట్లను బెంబేలెత్తించాయి. 9 మ్యాచ్లను ఆడిన ఇషాన్ కిషన్ 33 ఫోర్లు, 18 సిక్సర్లతో 317 పరుగులు నమోదు చేశారు. టీమిండియా సాధించిన విజయాల్లో ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ఎంతో కీలకమైంది. పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ హైలైట్ గా నిలిచింది. జట్టు విజయానికి కీలకమైన ఇషాన్ కిషన్ ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. సిక్సర్లతో చెలరేగి శివన్ దుబే టీమిండియా ఆటగాడిగా టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ లో ప్రత్యేక గుర్తింపు సాధించాడు. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్ తో కీ రోల్ పోషించాడు. శివన్ దుబే ప్రభా సామర్థ్యంతో టీమిండియా గెలిచిన ఆ మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఆల్ రౌండ్ ప్రదర్శనతో హార్దిక్ పాండ్యా టీమిండియాలో ప్రత్యేక ఆటగాడిగా గుర్తింపు దక్కించుకున్నాడు. నమీబియా, జింబాబ్వేలతో జరిగిన మ్యాచ్ల్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్, బ్యాటింగ్ ప్రదర్శనతో భారత జట్టు విజయానికి కీలక ఆటగాడిగా గుర్తింపు దక్కించుకున్నాడు. 2 సందర్భాల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. టీమిండియా సారథిగా సూర్యకుమార్ యాదవ్ ఫైనల్ మ్యాచ్ లో డకౌట్ తో అభిమానులను నిరాశపరిచినప్పటికీ అమెరికాతో జరిగిన ప్రారంభ మ్యాచ్ లో అద్భుతమైన ఆట తీరు విజయానికి కారణమైంది. అనూహ్యంగా ఆటగాళ్లందరూ తక్కువ పరుగులకే పెవిలియన్ బాట పట్టినప్పటికీ సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటం గౌరవప్రదమైన స్కోరు సాధించింది.
అంతేకాదు ఆ మ్యాచ్లో విజయ సాధనకు సూర్యకుమార్ యాదవ్ కీలకమైన ఆటగాడిగా నిలిచాడు. ప్రపంచ వేదికపై ఎదురైన సవాళ్లను ఎదుర్కొన్న టీమిండియా ఆటగాళ్లు పరిణితి సాధించారు. జట్టు ఏదైనా సరే విజయమే లక్ష్యంగా టీమిండియా రాణిస్తోంది. ప్రత్యర్థి జట్లపై సత్తా చాటి సాధికార విజయాలను సొంతం చేసుకుంటోంది. ఆటలో ఒకరు విఫలమైనప్పటికీ ఆ లోటును మరొకరు భర్తీ చేసే విధంగా టీమిండియా ఆటగాళ్లు తయారయ్యారు. ఒక్కో మ్యాచ్లో ఒక్కొక్కరు పుంజుకోవడం, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం ఓవరాల్ గా టీమిండియా తిరుగులేని శక్తిగా మారిపోయింది. అన్ని వేదికలపై అనూహ్య విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా చిరస్మరణీయ విజయాలను సొంతం చేసుకోవాలని, ప్రపంచ క్రికెట్లో భారత ఆటగాళ్లు మేటిగా గుర్తింపు సాధించాలని క్రికెట్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.